మీరు నాకు కొంచెం పాలు పోయండి అయ్యా. మా అక్కకి వెంటనే పాలలో కలిపి మందు ఇవ్వాలి. వెళ్ళక్కడి నుంచి. చూడండి, ఇక్కడ దొంగ ఉన్నాడు, దొంగ. ఇప్పుడు నీ ఏడుపులు కంటి తుడుపులు తర్వాత చూసుకో రామ్జీ. ముందు కొరడా దెబ్బలు మొదలు పెట్టండి. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నన్నే ముట్టుకుంటావు? అతను పెద్ద జాతి వ్యక్తి. అతన్ని అంటుకొని నువ్వు మా ధర్మాన్ని నాశనం చేశావు. శుద్ధీకరణ చేయించుకోండి, కానీ ఈ రోజు న్యాయం జరిగితే అది పూర్తి న్యాయం జరగాలి. అసలు వీడికి ఎవడో అధికారం ఇచ్చాడు నిస్సహాయుడైన ఒక పిల్లాడిని వీడు అంత క్రూరంగా హింసించడానికి? వాడి చేత వీడు పశువులాగా నాగలి దున్నించడానికి. మరి వీడికి ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలి స్వామీజీ? రామ్జీ, మరి వీడిని ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలంటారు స్వామీజీ? వీడికి ఏ పని పాట లేదు కాబట్టి ఎప్పుడు మా ఇంటి దగ్గరకే వచ్చి వీడు పెద్ద జాతి వాడనన్న అహంకారాన్ని చూపిస్తుంటాడు. అందుకని న్యాయం జరిగితే పూర్తి న్యాయం జరగాలి. భీమ్ చిన్నవాడు, అందుకని మీరందరూ న్యాయాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నారు. కానీ న్యాయం ఇప్పుడు జరుగుతుంది, అది పూర్తి న్యాయం జరుగుతుంది. అవును, న్యాయం జరగాలి, పూర్తిగా న్యాయం జరగాలి. అవును, ఇప్పుడు వీళ్ళందరినీ శిక్షించాలి. అలాగే రామ్జీ, ఈ స్వామీజీ ఉన్నాడే, ఇంటింటికి సందేశాలు పంపించేవాడు. ఎవ్వరు కూడా భీమ్కి రామ్జీ కుటుంబానికి సాయం చేయొద్దు అని. ఈ లెక్కన నువ్వు కూడా నేరస్తుడివయ్యావు స్వామీజీ. ఇప్పుడు నువ్వు నీ గురించి కూడా తీర్పు చెప్పుకో. నీ ఒంటి మీద ఎన్ని కొరడ దెబ్బలు పడాలో. మర్యాదగా మాట్లాడు పాపి. ఆయన గారు మా స్వామీజీ. కానీ దోషి కూడా. ఒకవేళ న్యాయాధిపతి అయినా తప్పు చేస్తే ఆయన కూడా దోషే. కాబట్టి ఆయనకు కూడా శిక్ష పడాల్సిందే. ఇదే అసలైన న్యాయం అంటే. అవును, స్వామీజీ కూడా శిక్ష పడాల్సిందే. ఆయన కూడా శిక్ష పడాల్సిందే. ఇప్పుడు స్వామీజీ అందరికి శిక్షలు ఖరారు చేస్తారు. చెప్పండి స్వామీజీ. అవును స్వామీజీ, చెప్పండి. చెప్పి అందరి దృష్టిలో ఆదర్శంగా నిలవండి. మీ గౌరవం ఇంకా రెట్టింపు అవుతుంది. వీడు విషయాన్ని మళ్లిస్తున్నాడు, అందరినీ రెచ్చగొడుతున్నాడు. సరే, అయితే మీకు సమస్యగా ఉంటే వెళ్దాం పదండి ప్రభుత్వ న్యాయ దర్బార్కి. న్యాయం ఎవరో ఒక వ్యక్తి చేతిలో పరిమితం అవ్వకూడదు. అలా ఉంటే ఆ వ్యక్తి న్యాయాన్ని తన నీచమైన స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఇప్పుడిక ఈ ఘటనలో స్వామీజీ కూడా దోషే. ఎందుకంటే బాలా దోషి అన్నారు కదా. కాబట్టి మా ధర్మం విషయంలో, మా సామాజిక వ్యవస్థ విషయంలో ఈ ప్రభుత్వం చట్టం ఏం చేస్తుంది? మా ధర్మమే చాలు న్యాయం చేయటానికి. లేదు స్వామీజీ, సమాజం కట్టుబాట్లలో ఇంకా వాటి వల్ల తలెత్తిన వివాదాల్ని చట్టమే పరిష్కరించాలి. అదే సరైంది. లేకపోతే ధర్మం ఇంకా జాతి పేరుతో ఈ సమాజం మాలాంటి వాళ్ల మీద అన్యాయంగా పెత్తనం చేస్తారు. ధర్మాన్ని చట్టంతో ముడిపెట్టద్దు.
ధర్మాన్ని చట్టం ఎప్పటికీ నియంత్రించలేదు. ధర్మానికి చట్టానికి మధ్య పోరాటం చాలా పెద్దది. దాన్ని మీరు ఇలా పంచాయతీలో కూర్చొని నిర్ణయించలేరు. కానీ ఒకటి తెలుసుకోండి, అందరి శ్రేయస్సు కోసం చట్టానికి ధర్మం కంటే పై స్థానంలో ఉండాలి. లేకపోతే సామాజిక సంఘర్షణలో మినహా ఇంకేమీ సాధించలేము. రామ్జీ సరిగ్గా చెప్పాడు. మీరందరూ మా వెంట స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చట్టమే తీసుకుంటుంది. ధర్మం జాతి వివాదాల్లో ఎప్పుడెప్పుడు చట్టం తలదూరుస్తుందో అప్పుడు సర్వనాశనం జరుగుతుంది. మేమా భగవంతుడి దూతలం. ఇక్కడున్న మీ అందరి మేలు కోసం మేము ఈ పంచాయతీకి నేతృత్వం వహించటానికి ఒప్పుకున్నాం. లేకపోతే మాకు ఇలాంటి విషయాల పట్ల ఏ రకమైన ఆసక్తి లేదు. మేం బయలుదేరుతున్నాం. మీరు చూసుకోండి ఏం చెయ్యాలో. మీ స్వామీజీ భయపడే పంచాయతీ నుంచి పారిపోతున్నాడు. మేము మా నివాస స్థానానికి వెళుతున్నాం. చూడు పోలీసు కెప్టెన్, మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సిన అవసరం వస్తే అప్పుడు మా నివాస స్థానం నుంచి తీసుకువెళ్ళండి. మీరందరూ చూశారుగా, ఈ రామ్జీ ఇంకా ఈ భీమరావు ఇద్దరు చట్టం గురించి న్యాయం గురించి అంతెంత పెద్ద మాటలు చెప్తారు. ఇప్పుడు వీళ్ల వంతు వచ్చేసరికి మాటలతో అందరినీ మభ్యపెడతారు. పైగా ఈ రామ్జీ రిటైర్డ్ సుబేదార్గా, అందుకని ఇతనికి పోలీసుల సహకారం సులభంగా అందుతుంది. కానీ మాకు అవకాశం దొరుకుతుంది. అప్పుడు వీళ్ళంతూ చూడక మానవ. అంటే ఏం చేస్తావు? పదండి. ఎవరెవరైతే అపరాధులో వారందరికీ సమానంగా శిక్ష పడుతుంది. అరే కెప్టెన్ గారు, మీరందరికి ఏం శిక్ష విధిస్తారో తెలుసు. పదండి సోదరులారా, మనం అందరం ఇళ్లకు వెళదాం. ఈరోజు ఈయన అధికారంలో ఉన్నాడు, కానీ జీవితాంతం ఉండడుగా. వీడితో అందరూ జాగ్రత్తగా ఉండాలి. రండి. రామ్జీ, మీ చిన్న కొడుకు ఈ భీమరావు చాలా తెలివైనవాడు. వీడు నాకు చెప్పాడు, ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నం చేస్తాడంట. అప్పుడు న్యాయం అందరికీ సమానంగా అందుతుందట. ఈ విధమైన న్యాయ వ్యవస్థ రావాలి. దేవుని దయ వల్ల వీడి ఆలోచన తప్పకుండా నెరవేరాలి. ధన్యవాదాలు గురువుగారు. రామ్జీ, నువ్వు వచ్చి మంచి పని చేశావు. నాన్న, ఇక్కడ ఎన్ని ఘోరాలు జరిగినాయి, కానీ నాకు ఎవరూ ఏమీ చెప్పలేదు. భీమ్ నేను డబ్బులు పంపించానుగా, మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? జీజాబాయి నీకోసం ఒక సందేశం పంపించింది. ఆమె ఏం చెప్పిందంటే, మీ నాన్న పంపిన డబ్బులతో నువ్వు సంతోషంగా ఉంటే దానికి నువ్వు మీ నాన్నకి ఉత్తరం రాసి నీకు ఇక డబ్బులు అవసరం లేదు అని చెప్పమంది. అది నాన్న డబ్బులు ఖర్చయిపోయాయి. నేను చెప్తాను అన్నయ్య. నువ్వు ఏవైతే డబ్బులు పంపించావో అవి పోస్ట్ మాన్ దగ్గర దొంగలు దోచుకున్నారట.
ఆ తర్వాత జీజాబాయ్ అక్కడి నుంచి కబురు పంపించింది. భీమ్ నీకు ఉత్తరం రాసి చెప్పాలంట, మాకు డబ్బులు ఏమీ అవసరం లేదని. పర్వాలేదులే నాన్న, ఇప్పుడు నువ్వు వచ్చావుగా అంతా సవ్యంగానే ఉంటుందిలే. పదండి ఇక ఇంటికి వెళ్దాం. ఇన్ని విషయాలు జరిగాయి, మీరందరూ ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నారా? ఎంత పెద్ద కష్టం వచ్చింది. నా కొడుకు పశువులాగా నాగలిలా కలిసి వచ్చింది. కానీ నేను మీ అందరికీ తోడుగా లేను. నేను ఎలాంటి తండ్రిని? బాధ్యత లేనోడిని, పిరికివాడిని. కాదు నాన్న, నాన్న ఇంకా మీరు ఎందుకు తిరిగి వచ్చేశారు? చెప్పండి, మీరిద్దరు ఎందుకు తిరిగి వచ్చేశారు? పదండి ఇంటికి వెళ్దాం. కానీ మనం పంపకాలు చేసేసుకున్నాంగా నాన్న. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆమెతోనే వెళ్ళిపో. ఇదేమీ నిబంధన కాదు కదా, పంపకాలు చేసుకుంటే అది జీవితాంతం కొనసాగాలని. చూడు భీమ్, పంపకాలు అడ్డుగోడను పడగొట్టి మళ్ళా కలవాలనుకుంటే దాన్ని స్వాగతించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా స్వాగతించాలి. అది ఎప్పుడంటే ఇరుపక్షాల వారి అందరి అంగీకారంతో ఆ గోడ పడగొట్టినప్పుడు. నాన్న, నువ్వు వచ్చావు. అది ఎలాంటి సమయంలో వచ్చావంటే మా అందరికీ నీ అవసరం ఎంతో ఉన్న సమయంలో వచ్చావు. నాన్న, నువ్వు మాతో పాటుంటే మేం ధైర్యంగా సంతోషంగా ఉంటాము. అయినా కూడా నువ్వు ఆవిడతో పాటు వెళ్ళు నాన్న. అన్నయ్య, భీమ్ ఉద్వేగానికి లోనయ్యాడు. వాడి మాటల్ని తప్పుగా అనుకోవద్దు. పదండి. మీరందరూ వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. వెళ్ళండి బాబు. బుద్ధి ఉపయోగించి ఆలోచించు. టీ కాస్తూ కాస్తూ మెదడు కూడా మరిగిపోయిందా ఏంటి? ఆ రామ్జీ అక్కడ ఉంటే గనక భీమరావు కుటుంబానికి దూరంగా ఉండేవాడు. అప్పుడు వీళ్ళు ఇక్కడ ఒంటరిగా అయిపోయేవాళ్ళు. ఇప్పుడు నువ్వు వాళ్ళక్కడి నుంచి వెళ్ళగొట్టించావు. వెళ్ళగొడితే తిరిగి ఇక్కడికే వస్తాడుగా. వచ్చాడు. ఇప్పుడిక మన ఆటలు సాగనివ్వడు. స్వామీజీ, తప్పైపోయింది స్వామీజీ, నన్ను క్షమించండి. ఆ రామ్జీ అక్కడ వాడి జాతిని దాచిపెట్టి మన జాతి వాడితో కలిసి ఆనందంగా ఉంటున్నాడు. అందుకే నేను అనుకున్నాను, వాడికి బుద్ధి చెప్తే మనకి ఆనందం కలుగుతుందని. అందుకే స్వామీజీ. ఇదే నీ క్షణికానందమే నిన్ను, నీ ధర్మాన్ని, నీ సమాజాన్ని నాశనం చేస్తుంది. బుద్ధిట వాడికి బుద్ధి చెప్పటం కాదు, పరాజితులు చేయాలి శాశ్వతంగా. ఎంతగా అంటే ఇక మీదట ఎప్పుడూ కూడా వాడు తల ఎత్తి మాట్లాడకూడదు మన ముందు. ఇప్పుడు తెలిసిందిగా నీకు ఈ రోజు నిండు పంచాయతీలో ఏం జరిగిందో? ఆ రామ్జీ వచ్చాడు, తన కుటుంబాన్ని రక్షించుకుని తీసుకెళ్లటమే కాదు, మనల్ని ఇరికించాడు. ఈ విధంగా మనందరం అక్కడి నుంచి భయపడి పారిపోవలసి వచ్చింది.
ఆలోచించి జవాబివ్వండి. అది ఎందుకంటే స్వామీజీ, రామ్జీ సత్పాల్ చదువుకున్నాడు. వాడికి సమస్యల్ని, పరిస్థితుల ప్రభావాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం తెలుసు. ఆ సమస్యని ఎంత పెద్ద చేసి చెప్తాడంటే మనం అందరం నేరస్తులుగా నిలబడాల్సి వస్తుంది. అదే సమస్య. అందుకే వాడు విద్యాలయానికి వెళ్ళకూడదు. ఒకవేళ విద్య అనే ఆయుధం అందరికీ దక్కిందంటే అప్పుడు మన పెత్తనాన్ని ధిక్కరించి ప్రతి వాళ్ళు తమ సొంత అస్తిత్వాన్ని ఏర్పరచుకుంటారు. మన అధికారానికి, మన ధర్మ నియమాలకి మధ్య వీళ్ల పుస్తకాల జ్ఞానం అడ్డుపడుతూ ఉంటుంది. అలాంటి సంఘర్షణల కారణంగా మన ధర్మమే నష్టపోతుంది. ఆ కారణంగానే మన ధర్మంలో విద్య అందరికీ అవసరమని చెప్పలేదు. అందరూ విద్యావంతులైతే అప్పుడు మన పనులెవరు చేస్తారు? అయితే ఇప్పుడు ఏం చేద్దాం స్వామీజీ? ఉద్యమం చేయండి. ప్రతి విద్యాలయంలో మా విగ్రహాన్ని స్థాపించండి. విద్యాలయంలో ఒక పక్కన మాకు ఆలయాలు నిర్మించండి. ఒకసారి ఆలయ నిర్మాణం జరిగితే అప్పుడు ఆ తక్కువ జాతి విద్యార్థులకి అక్కడికి ప్రవేశం నిషిద్ధమవుతుంది. అప్పుడు ఆ తక్కువ జాతి వాళ్ళకి అన్ని విద్యాలయాల ద్వారాన్ని మూసేయండి. అందరికీ ఆదేశం ఇవ్వండి, ఎప్పుడూ వాళ్ళకి ద్వారాలు తెరవద్దని. ఇదొక్కటే పద్ధతి ఆ జాతి వాళ్ళని వాళ్ళ హద్దుల్లో ఉంచటానికి. మీరు చెప్పింది బాగుంది స్వామీజీ. అలా అయితే మీ ప్రధాన ఆలయం విద్యాలయ ప్రాంగణంలోనే నిర్మించాల్సి ఉంటుంది. సరిగ్గా చెప్పావు. ఏర్పాట్లు చేయండి. ఇప్పుడు మేము చూస్తాం ఆ రామ్జీ, భీమ్రావ్ మాతో ఎలా పోరాడతారో. జీజాబాయి అక్కడ అందరికీ మన జాతి చెప్పకుండా దాచింది. కానీ గోరేగాంకి టీ కొట్టు మంగేష్ వచ్చాడు. వాడు నన్ను అక్కడ చూశాడు. వీడు తక్కువ జాతివాడు. వీడి నీడ పడితేనే మేము దూరంగా పారిపోతాం. వాడి కారణంగా అక్కడ అందరికీ తెలిసిపోయింది మన జాతి గురించి. వీడు నా ధర్మాన్ని భ్రష్టు పట్టించాడు. వీడిని నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వు ఇక్కడే ఉండు. నిజం తెలిసిన తర్వాత వాళ్ళందరూ మమ్మల్ని గ్రామం నుంచి వెళ్ళగొట్టారు. ఎక్కడికి వెళదాం ఇప్పుడు? తెలీదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళనప్పుడు ప్రపంచమంతా మనదే. కానీ ఎక్కడ మన జాతిని దాచిపెట్టొద్దు. అయితే మనల్ని ఎక్కడికి వెళ్ళినా వెళ్ళగొడతారు. కావచ్చు. నాకు మీరు నిజం చెప్పండి. మిమ్మల్ని సతారా నుంచి ఇప్పటిదాకా ఎవ్వరూ వెళ్ళగొట్టలేకపోయారు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పగానే మీరు వెంటనే సిద్ధమైపోయారు. ఎందుకు? ఎందుకంటే అక్కడ నా కొడుకు భీమున్నాడు. నా భార్య భీమాబాయి ఉంది. వాళ్ళిద్దరూ ఉండడం వల్ల పోరాడడానికి శక్తి వచ్చేది. ఇప్పుడు ఇద్దరూ లేరు. అందుకే నేను ఎవరితోనూ పోరాడలేను. ఇక్కడ నా శక్తి అంతా నీతో గొడవ పడడానికే సరిపోతుంది. కానీ నేను నీ భర్తని. నా వంతు ధర్మాన్ని నిర్వర్తిస్తాను. పద, ఇక్కడి నుంచి ఏదైనా వేరే ఊరెళ్దాం. అయితే మనం ఇంటికే వెళదాం.
మిమ్మల్ని అందరి నుంచి దూరంగా తీసుకొచ్చాను, మీరు నా సొంతం అవుతారని. కానీ మిమ్మల్ని మీరు అందరికీ వాటాలుగా పంచిచ్చారు. ఇప్పుడు నా వాటాలో ఏమొచ్చిందంటే ఎటువంటి పోరాటం చేయలేని మనిషి. నేను మిమ్మల్ని ఇష్టపడ్డానికి కారణం ఇదే. ఎందుకంటే సతారాలో మీరు అందరి తరపున అన్యాయానికి విరుద్ధంగా పోరాడేవారు. మీలో నేను ఏ గుణం చూసి ఇష్టపడ్డానో దాన్ని నేను మీ నుంచి దూరం చేయలేను.